బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్బి చౌదరి మరణం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఉదయపూర్లో జరిగిన దుర్ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాల పాటు భారతీయ చిత్రసీమలో తన ప్రత్యేక ముద్ర వేసిన ఆర్బి చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ద్వారా అనేక భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, స్నేహం అంటే ఇదేరా, సీను, గజేంద్రుడు వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. అలాగే రచ్చ, సంక్రాంతి, అందాల రాముడు, నవవసంతం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నిర్మించిన చివరి తెలుగు చిత్రం గాడ్ ఫాదర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్. ప్రముఖ నిర్మాత సూపర్ గుడ్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ అధినేత ఆర్బి చౌదరి హఠాత్కాలంతో అది తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక దిశాంతి గురైంది. విజయపూర్లోనే తన ఇంటికి ప్రజా వెళ్ళి వస్తుండగా ఈ కార్ యాక్సిడెంట్ గా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఆర్బి చౌదరి అక్కడక్కడికి ముఖ్యమైనట్టుగా మరి వ్యక్తిగా గాయాలని తెలుస్తుంది. అయితే తెలుగులో అయితే అనేక సినిమాలు సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై అది తెలుగులోను, తమిళంలోను, హిందీ భాష దాదాపు 90కి పైగా ఆ సినిమాలు నిర్మించారు ఆయన. అదే పవన్ కళ్యాణ్ తోని సూపర్ గుడ్ సినిమా, అలాగే సూర్యవంశం, రాజా స్టార్స్ అందరితో కూడా ఆయన సినిమాలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మొన్న విజయ్ తమిళ హీరో విజయ్ ఉన్నారో విజయ్తో పాటు కూడా ఆయన తిరుపతి సినిమా కూడా చేయడం కూడా జరిగింది. ఇటీవలే విజయ్ పార్టీ ఆయన గెలిచే సందర్భంగా కూడా ట్వీట్ చేసి కూడా ఆ రోజున విజయ్ సంబంధించిన ఫోటో కూడా ఆయన జరిగింది. అయితే ఈరోజు ఈ యాక్సిడెంట్ జరిగిన అమ్మాయి కలిగిన ఇండస్ట్రీ అంతా కూడా తమిళ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో విధ్వంసం కూడా విజయనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ప్రముఖ నిర్మాత అందరితో కూడా తన సినిమాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా తను కూడా పోస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా సినిమా ద్వారా తాను పరిచయం చేసినటువంటి ఆర్బి చౌదరి పెద్ద అనుబంధం చెప్పడం జరిగింది. అలాగే చేసిన సినిమా కూడా గాడ్ ఫాదర్, ఆర్బి చౌదరి చివరి సినిమా గాడ్ ఫాదర్ కూడా తను చేయడం కూడా జరిగింది. చిరంజీవి స్పందిస్తూ కూడా తనతో మంచి అనుబంధం ఉంది కూడా ఇలాంటి ఈ సమయంలో జరగడం కూడా చాలా విచారకరంగా పోస్ట్ పెట్టుకోవడం జరిగింది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.